ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చాలా గొడవలు వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ఎంపీ ఎవరు అన్నాడు, దీనికి బీజం పడుతుంది ఇలాగే ఉంటే అన్నాడు. అంటే దాని అర్థం మేము దేశంలోంచి వెళ్ళిపోతామని కాదు, అది రాకుండా కాపాడవలసిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అటువంటి ఆలోచన రాకుండా కాపాడవలసిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అది ప్రధానం. ఇక్కడ ఎలా ఉంటుందా మిస్ఇన్ఫర్మేషన్ అంటే, నిన్న చూశాను అకాడమీ ఆఫ్ బిజినెస్ గవర్నమెంట్ అని వరల్డ్ ఎకనామిక్ ఫారం అని ఒకటి ఉంటుంది. వాళ్ళు స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తుంటారు. వాళ్ళు 2023 అక్టోబర్ నెలలో, అంటే ఇంకా 4 నెలలు అయింది, వాళ్ళు రిలీజ్ చేశారు. చేసిన దానికి ఏం పెట్టారంటే హెడ్డింగ్ స్టేటస్టా అంటే స్టాటిస్టిక్స్ అని హెడ్డింగ్ పెట్టి వాళ్ళు ఏం రాశారు కింద, అకాడమీ, బిజినెస్, గవర్నమెంట్ ఈ మూడిట్లో మిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పు చెప్పడం, డిస్ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం 2,000. ఈ ప్రపంచంలో 146 దేశాలు ఇది ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది చూస్తే ఇండియా ఫస్ట్. మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంతే జనాభాలోనూ ఈ ప్రచారం, ప్రచారం చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడంలోనూ మన దేశం ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. అది ఎవరో చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫారం వాళ్ళు. వాళ్ళకేముండదు, అన్నీ కరెక్ట్గానే చేస్తారు. ఈవెన్ అమెరికాకి 6th ప్లేస్ ఇచ్చారు. అమెరికాలో కూడా ఉంది ఇది, కానీ అది 6th ప్లేస్లో ఉంది.